కేంద్ర ప్రభుత్వం రుణమాఫీకి సహకరించకుండా కార్పొరేట్ శక్తులకు పన్ను మినహాయింపుల్లో ప్రాధాన్యత ఇస్తోందన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో సిపిఐ నిర్మాణ మహాసభ నిర్వహించారు. కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు ఆగడాలు పెరిగాయన్నారు. పోడు భూములపై సిపిఐ తరఫున సుప్రీంకోర్టు, హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు చాడ. రైతులకేమో నరేంద్ర మోడీ ఒక్క పైసా రుణమాఫీ చేయడాడు, కానీ కార్పొరేట్ సంస్థలకు మాత్రం లక్షల కోట్ల రూపాయలు పన్ను రాయితీస్తారట, మొండి బకాయిల పేరుతో మాఫీ చేస్తారట. ఇది చాలా దుర్మార్గం. ఇది ఒక రకంగా ఈ రాజ్యాంగ ఉల్లంఘన కిందకి వస్తుందని చెప్పి చెప్పదలుచుకున్నాం. అందుకని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి అందుకనే పోడు భూముల అంశం పైన అవసరం అనుకుంటే మేము హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళడానికి కసరత్తు చేస్తున్నాం. ఇప్పుడు ఇక చిన్నజీరస్వామి గారు అయితే నిన్న బ్రహ్మాండంగా చెప్పినట్టు ఇది ఆధ్యాత్మిక తెలంగాణ కాబోతుంది. ఆధ్యాత్మిక తెలంగాణ. కేసీఆర్ ఏమో బంగారు తెలంగాణ, ప్రజలు కోరుకుంటుందేమో బతుకు తెలంగాణ, సామాజిక తెలంగాణ.